బట్టల ఆదివారం అని చెప్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక గాడిద పిల్లను కట్టబడి ఉంటే వాటి విప్పి తీసుకుని రండి, నేను ఆ గాడిద మీద యెరూషలేంకి వెళ్ళాలని అనుకుంటున్నానని అన్నప్పుడు శిష్యులు ఆ గాడిదను తీసుకుని వచ్చారు. ఆ గాడిద మీద ఆయన ఎక్కి వెళుతున్నప్పుడు అనేక మంది మరి ఖర్జూరు మట్టలు ఆ దినాన్న వారు చేత పట్టుకుని ఓసన్నకి జయము అని జయగీతము పాడిరి. ఇప్పుడు మనం ఈత మట్టలు తెచ్చాం. ఖర్జూరు మట్ట ఈత మట్ట ఒకేలాగా ఉంటాయి, కాకపోతే ఖర్జూరు పండేమో లావుగా ఉంటుంది, ఈత చెట్టు పండేమో చిన్నగా ఉంటుంది. కనుక పండు ఫలాలు వేరు, కానీ చెట్లు మాత్రం అలాగే ఉంటాయి. దీనివి చిన్నవి, దాని పెద్దవి. మొత్తం మీద ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి గాడిద మీద వెళ్ళినటువంటి ఆ శుభతరుణమైన ఆ దినమే మట్టల ఆదివారంగా మనం భావిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ వృత్తాంతాన్ని కొద్ది నిమిషాలు మనం దేవుని లేఖనాల్లోంచి మనం ధ్యానిస్తే ఈ గాడిద యొక్క పాత్ర, యేసుక్రీస్తు ప్రభువారు యేసు ప్రభువుని మోసినటువంటి గాడిద. మరి మనం చూద్దాం, కొన్ని మాటలు బైబిల్లోంచి మనం తెలియచేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, చదివేవారు చక్కగా తీసి త్వరగా చదవాలి. చదువుతున్నప్పుడు మైక్ పట్టుకెళ్ళండి. ఎవరైతే చదువుతున్నారో వారు మైక్ తీసుకోండి. అంటే మీరు చదివేది రికార్డింగ్ అవుతుంది కాబట్టి, లేకపోతే ఏం జరుగుతుందో తెలియట్లేదు. మైకులో చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, తరువాత యెరూషలేమునకు సమీపించినప్పుడు ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరును చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితో ఉన్న పిల్లయు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనినను అది ప్రభువుకు కావలసినదని ఇవి ప్రభువుకి కావలసినవని చెప్పవలెను. గడిగ దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమందిర బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇదిగో మీ ఎదుటనున్న గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ గాడిద పిల్లయు కట్టబడి ఉన్నాయి. వాటిని విప్పుతూ ఉన్నప్పుడు మీరెందుకు విప్పుచున్నారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇవి ప్రభువుకి కావాలని చెప్పండి, అప్పుడు వారు వదిలిపెట్టెను. ప్రభునందు ప్రియులారా, ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మీ వద్ద పశువులు ఉన్నాయా? పశువులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేకలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జీవరాశులు పెంచేవాళ్ళు ఉన్నారా? చాలామంది భయపడుతున్నారు. ఉన్నామంటే ఏమంటాడో ప్రభు అని. ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నవాళ్ళు కూడా చేతులు ఎత్తట్లేదు. సరే, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎవరినైనా నేను సంఘములో నుంచి ఎవరినో ఇద్దరిని పంపించి మీరు కట్టేసుకున్నటువంటి పశువులను, గాడిదే కావచ్చు, గేవే కావచ్చు, లేకపోతే ఆవే కావచ్చు, మేక కావచ్చు, వాటిని విప్పి తీసుకుని రండి అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుతున్నప్పుడు మీరు ఏమంటారు? ఎందుకు ఇప్పుతున్నారు అని అంటారు కదా. ఎందుకు ఇప్పుతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఇవి ప్రభువుకి కావాలి అని మీతో చెప్పారు. బిడ్డలారా వినండి, ఇవి ప్రభువుకి కావాలి అని మీతో చెప్పారు. అప్పుడు మీరు వదిలిపెడతారా? వదిలిపెడతానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు చూపించండి. ఒకటి. అయ్యా ఒకసారి సంఘబెద్దలు ఒకసారి చూడండి. వదిలిపెడతామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెనకాల చేయలేసింది.
చాలా సంతోషం. మీరు ఎత్తటం వల్ల మాకు చాలా ఉపయోగమైంది. ప్రభునందు ప్రియులారా, అయ్యా వ్యక్తి వాళ్ళు చూశారు కదా, నేను చెప్తాను రేపు పొద్దున్న వాళ్ళకి గేదె నిప్పుకురండి, వాళ్ళ మేక నిప్పుకురండి, మనకు ఏమనంటే ప్రభువుకి కావాలని చెప్పండి. మీరు ఎత్తారు కాబట్టి మరి మాట మీద నిలబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమంది తప్పనిసరిగా కోడున్నా ఏమున్నా మీ ఇళ్ళకి వస్తారు, వాటి నిప్పు తోలుకు వస్తారు. ఎందుకు ఇప్పుతున్నారంటే వీళ్ళు ప్రభువుకి కావాలని చెప్పారు పాస్టర్ గారు అంటారు. మీరు వదిలిపెట్టవలసిందే. అమ్మ బాబాయ్ ఊరికే ఎత్తాను రా నాయన అనుకుంటున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది నిజంగా అలా జరుగును గాక. ఆమెను అనేసారు కాబట్టి అలా జరుగుద్ది. కనుక ఏదో రోజున మీ ఇంటికి వస్తారు. కోడి ఉంటే కోడికి వస్తారు, మేక ఉంటే మేకకు వస్తారు, అన్నింటికి వస్తారు. మరి ఇప్పుతానంటున్నారు, వదులుతానంటున్నారు కాబట్టి వదిలేయండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభువారు చెప్పారు, ఇదిగో మీరు విప్పుతున్నప్పుడు ఇప్పేవారు మిమ్మల్ని అడుగుతారు, కట్టేవాడు ఆ గాడిదను, ఆ గాడిద పిల్లను కట్టేవాడు అడుగుతాడు, మీరు ఎందుకు ఇప్పుచున్నారని. ఎవరు అడుగుతారు? కట్టేవాడే అడుగుతాడు. కనుక మీరు ప్రభువుకి కావలసిందని చెప్పండి, ఇవి ప్రభువుకి కావాలని. అప్పుడు వాడు వదిలిపెట్టెను అన్నాడు. ఆ విధంగానే దానిని విప్పారు, ఆ విధంగానే అడిగారు, వాడు వదిలిపెట్టాడు. ఆత్మీయంగా నేను ఒక మాట చెప్తాను. ప్రభునందు ప్రియులారా, కట్టేది ఈ లోకంలో మనుషులందరినీ కూడా సాతాను కట్టివేస్తున్నాడు. అనేక రకాలైనటువంటి బంధకాల్లో వాళ్ళు బంధిస్తూ ఉన్నాడు. తల్లిని కడుతున్నాడు, పిల్లను కట్టేస్తూ ఉన్నాడు. ఇరువురు కూడా ఒకే స్థితిలో ఉంటూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, తల్లిని పిల్లను కూడా విడిపించమని చెప్తున్నాడు. ప్రియమంది అని పెట్టారు. ఎవడు విడిచిపెడతాడు అంటే సాతానుగాడు. దేవునికి కావాలి అని చెప్తే సాతానుగాడు విడిచిపెట్టేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకనంటే 40 దినాలు ఉపవాసం ఉండినప్పుడు సాతానుగాడు ప్రభువును శోధించడానికి వచ్చాడు, లేఖనాలను బోధించాడు. ఎందుకంటే వాడు గొప్ప ప్రసంగికుడు, వాక్యం తెలియనోడేం కాదు. సాతానుగాడు వాడు వాక్యం తెలిసినవాడు, గొప్ప ప్రసంగికుడు. అందుకని దేవునికి వాక్యాన్ని బోధించాడు. ప్రేమ అంత మాత్రమే కాదు, అతడు మంచి పాటగాడు, మంచి సంగీత కళాకారుడు కూడాను. పరలోకములో ఆయన ఒక మంచి సంగీతాన్ని ఆలపించేటువంటి వ్యక్తి. కానీ అన్నీ చేస్తాడు కానీ ప్రార్థన కూడా చేయలేడు. ప్రియమంది అని బిడ్డలారా, అందుకని మనం అన్నీ చేయనిస్తాడు కానీ ప్రార్థన చేయనివాడు. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. సైతానుగాడు ప్రభువుని శోధించినప్పుడు ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను, ఇదిగో ఈ లోకరాజ్యాలన్నీ చూపించి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు నమస్కరించు, ఇవన్నీ అడిగాడు. అప్పుడు అన్నాడు, సాతానా, ప్రభు అయిన దేవుణ్ణి శోధించకూడదని నీకు తెలీదా? పొమ్మ ఇక్కడి నుంచి అనంటే పోయాడు. అంటే ప్రభు మాటను తిరస్కరించడానికి వాడికి ఏ విధమైన అధికారమో లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఇది ప్రభువుకి కావాలని చెప్పండి, వాటిని వదిలిపెడతాడు అని. ప్రియమంది అనిపెట్లారా, అసలు గాడిదను ఎందుకు గాడిద మీద దేవుడు ఎక్కి వెళ్ళాలని అనుకున్నాడు? చాలామంది ఈ లోకంలో మహానుభావులు గొప్పవాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా కొంతమంది గుర్రాలు ఎక్కారు, కొంతమంది మరి సింహాలను, పులులను, ఇలాంటి వాటి అన్నిటినీ ఎక్కారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి గాడిద మీద ఎక్కాలనుకున్నాడు. ఎందుకు గాడిద మీద ఎందుకు ఎక్కాలనుకున్నాడు అనంటే, అసలు ఈ గాడిద దేనికి పోల్చబడింది? పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒకసారి ఆ మాట చూద్దాం. ఆది కాండము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే అక్కడ ఒక వ్యక్తిని ఈ విధంగా పిలవడం మనం చూస్తూ ఉన్నాం. చదవండి. అతడు అడవి గాడిదంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరూ చేతులు అతనికి విరోధముగా ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. ఇతను ఎవరు కొడుకు అని అంటే ఆగరు కొడుకు. చెప్పండి, ఆగరు కొడుకు. ఇతని పేరు అంటే ఇస్మాయేల్. ప్రభునందు ప్రియులారా,
ఎక్కడ దేవుడు మాట్లాడుతున్నాడంటే అరణ్యములో ఆ బిడ్డను తీసుకుని ఆగరు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ తిత్తులో ఉన్న నీళ్లను తీసుకెళ్ళి ఆహారం అయిపోయిన తర్వాత ఆ అరణ్యంలో ఎక్కడ నీళ్లు లేకుండా తిరుగుతూ ఉన్న వేళలో అయ్యో నా బిడ్డ చనిపోతున్నాడని ఒక చెట్టు కింద పరుడును పెట్టి ఆమంత దూరం వెళ్ళి ఏడుస్తూ గుండెలు బాదుకుని విలపిస్తూ ఉంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు దిగి వచ్చి ఆగరుతో మాట్లాడాడు. ఆగరు, ఇదిగో నీ ప్రక్కన జీవజల నది ఉంది, ఊట ఉంది, ఆ ఊటలో నీళ్లు తీసుకెళ్ళి నీ కుమారుని బ్రతికించుకో అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఊటను తీసుకుని మరి నింపుకుని తిత్తుతో ఆ నీళ్ళ తిత్తుతో నింపుకుని ఆ కుమారుని పట్టించి బ్రతికించుకుంది. ఆ తరువాత ఇలాగ అడుగుంటుందేమో అనుకున్నాను. ఏమనంటే, అయ్యా ఇప్పటికే మా పరిస్థితి ఎలాగయింది, నేనేమవుతాను, నా బిడ్డ ఏమవుతాడు, మా సంగతి ఏంటి అని దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు ఈ మాట చెప్పాడు. అతడు అడవిగాడిదంటి వాడు, అతని చెయ్యి అందరికీ, అతని చేతులు అందరి చేతులు అతనికి విరోధంగా రూపించబడతాయి అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ఆనాటి నుండి ఆయన ద్వారా వచ్చిన సంతానమంతా కూడా ఆ విధంగానే మరి ఆ దేశాలు ఇలాగ ఉన్నాయని వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని అడవి గాడిదంటి వాడా అని పిలిచాడు. ఏ గాడిదంటండి అంటే మనిషిని గాడిదకు కూడా పోలుస్తారు. ప్రియులారా, మనిషిని గాడిదకు పోలుస్తారు. మరి గాడిదకే కాదు, మనిషిని నక్కకు కూడా పోల్చారు. యేసు ప్రభువే అంటాడు, ఆ నక్కతో చెప్పుడి అని. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్కగా పోల్చారు, మనిషిని మళ్ళీ చెట్టుగా కూడా పోల్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనిషిని చాలా రకాల పోలికల్లో పోల్చడం అనేది జరిగింది. ఇక్కడ గాడిద అనే విషయానికి మనం వస్తే, ఈ గాడిద మనుషులకి కూడా పోలిక ఉందని వాక్యం చలవిస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు ఈ గాడిద మీద ఎక్కేయాలనుకున్నాడు. యెరూషలేము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిద మీద ఎక్కేయాలనుకున్నాడు దేవుడు. ఈ గాడిద ఎలా ఉంది అంటే కట్టబడి ఉంది. గాడిద పిల్ల కూడా కట్టబడి ఉంది. కట్టబడి ఉన్నటువంటి గాడిదను విప్పి యెరూషలేము దేవుని మందిరానికి దేవుడు వెళ్ళాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజున మనం దేవుని మందిరములో ఉన్నాము అంటే, ఒక దినాన్ని నీవు కూడా సాతానేక బంధకాలలో ఏదో విధంగా కట్టబడి ఉన్న నీవు, దేవుడు నిన్ను నీ కట్లను విడిపించాడు. ఏదో విధంగా నువ్వు బంధించబడి ఉన్నావు, ఏదో రీతిగా నువ్వు శరల వేయబడి ఉన్నావు, ఏదో రీతిగా నీవు కూడా మరి సాతాను చేత బంధించబడి కట్టబడి ఉన్నావు. అలా కట్టబడి ఉన్న నిన్ను దేవుడు నీ కట్లను విప్పి నీ బంధకాలను తెంచి దేవుని మందిరానికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి కూడా ఒక దినాన ఒక రీతిలో కట్టబడి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆ కట్టబడినటువంటి నన్ను దేవుడు నా కట్లను తెంచి నన్ను కోరుకుని దేవుని మందిరానికి తీసుకుని వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న వాళ్ళమందరము కూడా ఏదో స్థితిలో కట్టబడి ఉన్నాం. కట్టబడి ఉన్న వాళ్ళమే దేవుడు మన కట్లుని విప్పి మందిరానికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ చేత ఆరాధించబడాలని, నీ చేత ఆరాధించబడే దేవుడిగా ఉండాలని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేము వెళుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది యూదులు ఖర్జూరు మట్లతో ఓ సన్నక జయము, ఏ సన్నక జయము అని చెప్పి స్తుతినాద గీతమును పాడిరి. కొంతమంది అయితే దారి పొడిగిన బట్టలను పరిచి, ఈత బట్టలను పరిచి ఆ గాడిదను ఉన్నతమైనటువంటి ఆ శుభ్రపరచబడినటువంటి దాని మీద నడిపించారు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్య ఈ గాడిద మీద ఎక్కున్నాడో, ఈ గాడిదని ఎక్కడ నడిపించారండి? చక్కటి బట్టల మీద నడిపించారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఒకప్పుడు మన జీవితానికి విలువ లేకపోవచ్చు, అంతగా గుర్తించకపోవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జీవించే జీవితం, మనం బ్రతికే హీనమైన జీవితాన్ని బట్టి అనేక మంది మనం గుర్తించక ఉండొచ్చు. అలాంటి బంధకాల్లోంచి విడిపింపబడి దేవునితో సావాసం చేసినప్పుడు నీకు గౌరవాన్ని దేవుడిచ్చాడు, నీకు మంచి గుర్తింపుని దేవుడు ఇచ్చాడు, ఉన్నతమైనటువంటి
మరి మంచి వస్త్రాల మీద జీవించడానికి దేవుడు కృప చూపించాడు. ప్రభునందు ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, ఈ దినాన్న మనం అర్థం చేసుకోవాలిది ఏంటి అని అంటే, కష్టపడి ఉన్నటువంటి మనల్ని విడిపించినటువంటి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు అంటే దేవాలయానికి తీసుకుని వచ్చాడు. దేవాలయానికి తీసుకొచ్చాడు. ఒకప్పుడు మనం అందరం కట్టబడి ఉన్న వాళ్ళమే. ఏదో చేత, ఏదో వ్యసనాలతో, ఏదో విధమైన బంధకాలతో, కట్లలో బంధించబడి ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు. ఎప్పుడైతే ప్రభు మనలోనికి వచ్చాడో మనకి ఏమొచ్చింది చెప్పండి? ఇలువునిచ్చాడు దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ గాడిద యేసయ్యను మొయ్యాలి. చెప్పండి, ఎవరిని మొయ్యాలి? యేసయ్యను మొయ్యాలి. ప్రభునందు ప్రియులారా, యేసయ్యను మొయ్యకపోతే నీకు ఇలువ ఉండదు. యేసు నీలో లేకపోతే ఇలువ ఉండదు. ఈ గాడిద యేసయ్యను మోసింది. ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా, దేవుడు అన్నాడు, ఇదిగో నేను మీలో నివసించుదును, మీ హృదయమే నాకు ఆలయము అని చెప్పాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయమైనటువంటి దేహమైనటువంటి ఆలయంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. కనుక ప్రియులారా, యేసయ్యను మనం మొయ్యాలి. ఊరూరా మొయ్యాలి, ప్రతి చోట మొయ్యాలి, ప్రతి పేట మొయ్యాలి. యేసయ్యను మనము ఊరేగించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్యను మనం ఊరేగించాలి, యేసయ్యను మనం మొయ్యాలి. ప్రియులారా, ఆ గాడిద యేసయ్యను మోసింది. ప్రియమందిర పిల్లారా, గాడిదని యేసయ్య మోసినంత కాలము ఆ గాడిదని ఎక్కడ నడిపించారని చెప్పండి? ఉన్నతమైన మరి చక్కటి మార్గాల్లో వారు ఆ గాడిదను నడిపించినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, గాడిద చూడండి, పరిశుద్ధ గ్రంథము ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే గాడిద చేసిన పనులను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, గాడిద ఏమేమి చేసిందో. ఈ గాడిద యేసయ్యను మోసింది. మరి ఈ గాడిద ఇంకా ఏమేమి చేసిందో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కంతకట్టి వెంట పెట్టుకుని దాహన బలి కొరకు కట్టెలను చీల్చి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే దేవుడు అబ్రాముని బలి అడిగాడు. ఎవరిని అడిగాడు? తన కుమారుని అడిగాడు. నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పిన చోటికి మరి తన కుమారుని తీసుకుని దహన బలికి తీసుకుని వెళతా ఉన్నప్పుడు గాడిదను కూడా తీసుకెళ్ళాడంట. ఎందుకు ఈ గాడిద అంటే దహన బలికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా మోసుకెళ్ళిన గాడిద. చెప్పండి, దేవునికి దహన బలికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా మోసుకెళ్ళిన గాడిద. ప్రభునందు ప్రియులారా, అక్కడ యేసయ్యను మోసింది ఆ గాడిద, ఇక్కడ ఈ గాడిద ప్రియమందిర బిడ్డలారా దేవునికి దహన బలులు అర్పణకు సంబంధించినటువంటి అన్నిటినీ కూడా మోసుకి వెళ్ళింది ఈ గాడిద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ప్రభునందు ప్రియమందిర బిడ్డలారా, ఆది కాండము 49వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా ఈ గాడిదను గురించి ఒక చక్కటి వివరణ మనకు తెలుస్తుంది. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసము తన బట్టలను ఉదుకునేను. దేవునికి స్తోత్రము కలిగిన గాక. హల్లెలూయా. ద్రాక్షావల్లి, ద్రాక్షారసం అని అంటే దేనికి గుర్తంటే ప్రభు అయిన యేసయ్య రక్తమునకు సూచన. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఇదిగో క్రొత్త నిబంధన అయిన నా రక్తము ఇదిగో అని చెప్పి ఆ మొదటి రాత్రి మరి తన శిష్యులకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది క్రొత్త నిబంధన అయిన ద్రాక్షారసం, నా నిబంధనకు గుర్తుకి ఇది నా రక్తము అని చెప్పాడు. ఇక్కడ ఏమంటాడంటే ద్రాక్షావల్లికి గాడిదను, ద్రాక్ష రక్తానికి గాడిద పిల్లను,
రక్తములో తమ వస్త్రములు ఉతుక్కునును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ గాడిద దేవుని యొక్క రక్తములో కడగబడినదిగా, దేవుని యొక్క ద్రాక్షారసానికి దగ్గరగా ఉన్నటువంటి గాడిదగా బైబిల్లో చూస్తారు. యూద అనగా దేవుని స్తుతి. యూదా గోత్రమును గురించి రాయబడినటువంటి మాటలలో ఇది ఒకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకు పోల్చబడినటువంటి, యేసుక్రీస్తుతో అనుసంబంధాన్ని కలిగి ఉన్నటువంటి యూదా గోత్రము అని ఈ వర్తమానము రాయబడింది. కాబట్టి గాడిద దేవుని రక్తముతో కడగబడినది గాను, ద్రాక్షారసాన్ని హత్తుకునేది గాను మనకి తెలియచేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, మొదటిది యేసయ్యను మోసింది గాడిద, రెండవది దేవునికి సంబంధమైనటువంటి బలి అర్పణలు మోసుకెళ్ళింది గాడిద, మూడవది ద్రాక్ష వల్లితోనూ ద్రాక్ష రసముతోనూ మరి ముడిబడి ఉన్నది ఈ గాడిద. ప్రియమందిరం నాలుగవది చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 30వ వచనం చదివితే అక్కడ ఒక ప్రవక్తను మోసినటువంటి గాడిద. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. ఒక ప్రవక్తను మోసినటువంటి గాడిద. ఇంకా మీకు బైబిల్ తెరవబడలేదా? యెహోవా దూత సరిగా చదివినోడు చదవాలి. ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా మీకు. యెహోవా దూత యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను వేళ కొట్టితివి. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక, నా ఎదుట నీ నడత విపరీతముగా ఉన్నది కనుక నేను పరలోకము నుండి వచ్చితినని చెప్పింది. జరిగిన సంఘటన ఏంటంటే, గాడిదను ఎక్కి బిలాము ప్రవక్త ఒక జాతిని శపించడానికి వెళుతూ ఉన్నాడు. దేవుడు అలా చేయవద్దని చెప్పడానికి ఒక పరలోకము నుండి దేవదూతని పంపాడు. ఖడ్గమిచ్చి నిలబడ్డాడు. ఈ నిలబడితే తన ప్రవక్తను మోసుకుని వెళుతున్నటువంటి గాడిద ఆ దేవదూతను చూసి తనను కాపాడడానికి పలు విధములుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇతడేమో దారి తప్పి వెళుతుందని బాగా కొడుతూ ఉన్నప్పుడు ఆ గాడిదకు మాట ఇచ్చాడు. మాట ఇవ్వగానే ఆ గాడిద మాట్లాడుతున్నా, ఏలిన వాడా, ఎప్పుడైనా నిన్ను నీ దారిని అయినది మొదలుకొని ఎప్పుడైనా త్రోవ తప్పి నడిచానా అని అడిగింది. నడవలేదు. మరి ఇప్పుడు ఎందుకు నడుస్తున్నానో నువ్వు గమనించాలి కదా, ఎందుకు నన్ను కొడుతున్నావు అని గాడిద మాట్లాడుతూ ఉంటే అప్పుడు బిలాము కన్నులు తెరిచాడు దేవుడు. అప్పుడు ఎదుటనున్న ఖడ్గమిచ్చుకునున్న దేవదూతను చూసి అప్పుడు బిలాముతో దేవదూత మాట్లాడింది. ఇది సందర్భం. అంటే ప్రియమంది బిడ్డలారా, ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ప్రవక్త అయినటువంటి బిలామును మోసినటువంటి గాడిద. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవక్త అయినా దైవజనుడైన బిలామును మోసిన గాడిద. ప్రభునందు ప్రియులారా చెప్పండి, మొదటి నుంచి యేసయ్యను మోసిన గాడిద, దేవునికి బలి అర్పణలను సిద్ధం చేసినట్టు వాటిని మోసిన గాడిద. మూడవది యేసయ్య రక్తములో ద్రాక్షావల్లిలో ఐక్యపరచబడిన గాడిద. నాలుగవది ప్రవక్తనైన దైవజనుని బిలామును మోసిన గాడిద. ప్రియమంది ఆఖరిదిగా గాడిద ఏమి కలిగి ఉందో మరొకటి చెప్తాను వినండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. త్వరగా చదవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డే తెలుసుకునేను. ఇశ్రాయేలులకు తెలివి లేదా? నా జనులు యోచింపరా? చాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడిన మాట ఏమనంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డే తెలుసుకొనెను. ఇశ్రాయేలీయులకు తెలివి లేదా? ఉంది. ఎందుకు ఇలా తయారయ్యారు? ఎందుకు ఇలా త్రోవ తప్పు తిరుగుతున్నారు? ఎందుకు దేవుని తొలగి జీవిస్తూ ఉన్నారు అని దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, అక్కడ ఎద్దును గూర్చియు గాడిదను గూర్చియు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డే తెలుసుకునేను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిదకి తన దొడ్డేదో తెలుసుకుంటుందంట. ఎక్కడెక్కడ తిరిగినా, ఎక్కడెక్కడ జీవించినా చివరికి తన దొడ్డికి వచ్చేద్దంట గాడిద. ఎన్ని చోట్ల తిరిగినా, ఎన్ని స్థలాలు తిరిగినా తన దొడ్డేదో దానికి తెలుసు అంటండి. అందుకని దేవుడు అన్నాడు, గాడిద తన సొంత వాని దొడ్డే తెలుసుకును. ప్రియమ ఏ దొడ్లోనికి వెళ్ళదంటండి, ఏ దొడ్లోనికి వెళ్ళదంట. ప్రియమందిరు చివరికి తన దొడ్లోనికే వచ్చేస్తుందంట. కాబట్టి ప్రియమందిరు బిడ్డలారా, దొడ్డు మరిచిపోని అనండలా, దొడ్డు మరిచిపోని గాడిద. ప్రియమందిరు బిడ్డలారా, ఈ గాడిదని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు అద్భుతమైన పాఠాలు 5 కనబడుతున్నాయి. ఒకటి, దేవునిని యేసయ్యను మోసిన గాడిద. రెండవది, దేవునికి బలి అర్పణకు సంబంధించినటువంటి వాటన్నిటిని మోసిన గాడిద. మూడవది, యేసయ్య ద్రాక్షారసములో అన్నిటిలో ఐక్యపరిచిన గాడిద. ప్రియమందిని బిడ్డలారా, దైవజనుడైనటువంటి ప్రవక్తను మోసిన గాడిద, తన సొంత వాని దొడ్డు మరిచిపోని గాడిద. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎలాంటి వారము, ఏ విధంగా ఉన్నాం, ఏ రీతిగా ఉన్నాం, దేవుణ్ణి ఏ రీతిగా మరి ఆరాధించే వారంగా ఉన్నాం, దేవుని మోసే వారంగా ఉన్నామా, దేవునికి బలి అర్పణలు సిద్ధపరిచేటువంటి వారంగా ఉన్నామా, ఎలాంటి వారంగా ఉన్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఆ గాడిద అయితే దేవుణ్ణి మోసింది, దేవునికి బలి అర్పణలు తీసుకెళ్ళింది, అన్ని విధాలుగా మరి సిద్ధపడినటువంటి గాడిద. నేను ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని నేను అనలేను, కానీ ఆ గాడిదని నేనే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ గాడిదను నేనే. కాబట్టి మనందరము కూడా దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము దేవుని మందిరములో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగన దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. దయగల మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మట్టలాది వారము గాడిద ఏ విధంగా మరి